చీచి అనేవాళ్ళు. ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని సెప్టెంబర్లో ప్రారంభించిన ఫ్యాక్టరీని ఫిబ్రవరిలో ఇనాగరేషన్ చేస్తున్నారంటే అది ఈ ప్రభుత్వ విధానం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండు కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తూ ఉంది. దగ్గర 15 బిలియన్ US డాలర్స్ పెట్టుబడి. మన దేశంలో మొట్టమొదటిసారిగా 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడి వచ్చిన ఏకైక పరిశ్రమ, ఏకైక ఇండస్ట్రీ గూగుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయ్యాయంటే అనుభవం, సంకల్పం, చిత్తశుద్ధి, కష్టపడి పనిచేయడం, టీం వర్క్. ఇప్పుడు నేను ఒక్కడే చేయలేను. ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఇక్కడ పెట్టాలని అడిగాం. ఉగ్ర నరసింహారెడ్డి మీకు వచ్చి మెసేజ్ ఇచ్చి రిలయన్స్ వస్తుందంటే ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూడా అంతే. ఒక MSME పార్కు పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు నాకు ఒక ఆనందం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం. నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు. ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పాలసీ కేంద్రాన్ని, కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడికక్కడ అమలు చేయాలి. వాళ్ళకి రాష్ట్రాలు ఉండవు, కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి. కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు. ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు. ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు. చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5-6 సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు. అంటే ఆ కాంబినేషన్లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే, ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను అన్నాను, నా జీవితంలో మరుపురాని రోజు చరిత్రలో మళ్ళీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ 3 సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే 10 సంవత్సరాల్లో చేసే శక్తిని, సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు 50 MSME పార్కులు, కొన్ని ఇనాగరేషన్లు 87 ప్లేసుల్లో చేశాం. ఇంత మునిపై 55 MSME పార్కుల్ని ప్రారంభించాం. ఇంకొక 70 చేయాలి. జనవరికంతా కూడా 70 కూడా పూర్తవుతాయి. అంటే